మేడం నమస్తే మేడం. నమస్తే. నిన్న జరిగిన రాప్తాడు సభలో జగన్మోహన్ రెడ్డి గారు టీ గ్లాస్ అనేది సింక్లో ఉండాలి, సైకిల్ అనేది బయట ఉండాలని చెప్పడం జరిగింది. ఫ్యాన్ ఇంట్లో ఉండాలన్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనేది ఇవాళ వాస్తవాన్నే చెప్పారు. ఇప్పుడు ఫ్యాన్ అనేది ఇంట్లోనే ఉంటుంది, సైకిల్ అనేది ఎంత తొక్కినా బయటే పెట్టుకుంటాము. టీ తాగిన తర్వాత గ్లాస్ ఎత్తుకెళ్ళి మంచినీళ్ళు తాగినా టీ తాగినా సింక్లో పడేసి కడుక్కుంటాం, అది వేరే విషయం. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 100కు 200% కరెక్ట్. ఏది ఎక్కడ ఉండాలనేది చెప్పారు. ఇంట్లో ఫ్యాన్ ఉండాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి మరి అదే ఫ్యాన్ కింద పథకాలు తీసుకుని ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకునే వాళ్ళు అందరూ కూడా ఆలోచించుకుంటూ ఫ్యాన్ గుర్తుకి రేపొద్దున్న ఓటేయాలని, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నుదండుగా ఉండాలని అనుకుంటున్నాం, మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం ఎట్లా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అండి, టైం వేస్ట్ అంత నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఆయన రాజకీయాలు నాకు తెలిసి అయితే ఆయనకు రాజకీయం రాదు. ఆయన వెనకాల ఉండేవాళ్ళు కరెక్ట్గా కాదు లేరు. ఆయన ఒక స్టాండ్ తీసుకోడు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు చిరంజీవి గారు, గెలిచినా ఓడినా సీఎం అయినా అవ్వకపోయినా నేను ఎన్నొస్తే అన్ని వచ్చినాయని డైరెక్ట్ బరిలోకి దిగాడు, 18 సీట్లు తెచ్చుకున్నాడు, అసెంబ్లీకి వెళ్ళాడు, తర్వాత విలీనం చేశాడు, తను తిప్పలేదో తను పడ్డాడు. ఈయన అది కూడా చేయట్లేదు, డైరెక్ట్ బరిలోకి దిగడం, ఎవరికో సపోర్ట్ అంటాడు. ఇప్పుడు అలాంటి నాయకుడి గురించి మనం ఆలోచించాల్సినంత అవసరం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జనసేన లేకుండా జరగవని చెప్పడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జనసేన పాత్ర లేకుండా జరగవు అని చెప్పేసి అన్నారు. అంత స్టాండర్డ్గా ఉంది జనసేన అని చెప్పేసి అన్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు జనసేన పార్టీ లేకోకుండా జరగవు అంటే ఇప్పుడు జనసేనకు సంబంధించి ఎంతో కొంత ఇప్పుడు 1% 2% ఓటింగ్ ఉంటుంది. అసలు ఏమీ లేదని అని ఎవరు అంటలా. ఆ 1% 2% ఓటర్స్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారుగా. వాళ్ళకి రాను రాను అర్థమయ్యి ఏమవుతుందంటే మన ఓటు వేస్ట్ అయిపోతుంది ఈ పార్టీకి వేసి, అదే ఫ్యాన్ గుర్తుకు వేసామనుకో మన ఓటుకు ఒక విలువ అనేది ఉంటుంది, మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఈ నష్టపోకుండా ఉంటారు, ఆంధ్ర రాష్ట్రం నష్టపోకుండా ఉంటుంది అనే ఆలోచన చేసి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే వాళ్ళు రిటర్న్ అవుతారనే ఆలోచన నాకుంది. ఇప్పుడు జనసేనకు సంబంధించి పార్టీ అందరూ కూడా వాళ్ళ నాయకుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని సహిస్తున్నారు అనుకుంటున్నారా, సహిస్తలేరు అనుకుంటున్నారా? అది సహించట్లేదండి. ఎందుకంటే చాలామంది మనసులో భావన ఏంటంటే రంగా గారిని చంపింది టీడీపీ పార్టీ అని ఒక ముద్ర ఉంది. ఇప్పుడు తనయుడు వెళ్ళాడు కదా అని కొంతమంది సరిపెట్టుకోగలుగుతున్నాడు, కానీ కొంతమంది సరిపెట్టుకోలేకపోతున్నారు. అలా అని జనసేన పార్టీలో కాపులందరూ కూడా జనసేన పార్టీని సమర్థిస్తారు టీడీపీకి వెళ్తే అనేది మాత్రం అవాస్తవం అండి. ఇప్పుడు రాధాబాబు గారు టీడీపీకి సపోర్ట్ చేశారు, కానీ ఉభయ గోదావరి జిల్లాలో తన్నుకుంటూ వచ్చినాయి వైసీపీకి సీట్లు. ఉభయ గోదావరి జిల్లాలోని ఎక్కువగా రంగా గారి అభిమానులు ఉన్నారు. మరి అలాంటి ప్లేస్లోనే మరి వైసీపీకి ఎలా పడినాయి, టీడీపీకి పడాల్సిన సీట్లు రావాల్సిన ఈ వైసీపీకి ఎలా వచ్చినాయి, ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వేవ్లో ఇదంతా వచ్చింది, ఈసారి రావడం కష్టం అంటున్నారు. మీరేమంటారు ఇక్కడ? అప్పుడు ఏమీ చేయకోకుండానే ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీకే అంత మెజార్టీ వచ్చినప్పుడు ఇప్పుడు ఇస్తానన్న నవరత్నాల హామీలే కాక అంతకు మించి 90% ఆయన పథకాలన్నీ కూడా అమలు చేసేసిన తర్వాత రాడు అనడానికి మైండ్ ఉండాలండి కొద్దిగా అన్న. చెప్తే వినడానికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు అమాయకులు లేరు. ఇవాళ పొలాల్లో పనిచేసుకునే చదువులేని ఆడవాళ్ళు కూడా ఇవాళ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు, ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు, అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు, ప్రతి నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుంటున్నారు, ప్రతి నాయకుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుంటున్నారు. అలాంటప్పుడు నువ్వు చెప్తే నేను చెప్తే వినరు. ప్రజలు నాడి ఒక ఫిక్స్ అయిపోయి ఉంది. ఇప్పుడు కృష్ణా జిల్లాలో వచ్చేసరికి చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా వైసీపీకి ఎదురుగాలి తాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, టీడీపీకి సానుకూలంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? చెప్పుకోవడం ఎందుకు, బరిలో దిగితే తెలుస్తుంది రేపొద్దున్న. ఇప్పుడు మనం చెప్పుకునే దానికన్నా బరిలో దిగి ఓటేయించుకున్నప్పుడు గెలిచిన తర్వాత అప్పుడు టీడీపీకి వైసీపీకి ఎదురుగాలు ఉందా టీడీపీకి ఎదురుగాలు ఉన్నది రిజల్ట్ తెలిసింది. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు విజయవాడలో ఉన్న 7 నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలు కైవసం చేసుకునే అవకాశం ఉందంటారా, లేకుంటే దెబ్బ తగిలే అవకాశం ఉందంటారా? నాకు తెలిసి అయితే అన్ని నియోజకవర్గాలకి కూడా 175 నియోజకవర్గాలకి సమానంగా పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లోనే కాకుండా ఇవ్వకోకుండాను ఇచ్చి కొన్ని నియోజకవర్గాలు అనేది లేదు కదా. అన్ని నియోజకవర్గాలు ఇచ్చారు కాబట్టి అన్ని నియోజకవర్గాలు గెలుస్తాయి. నేను 175కి 175 నేను క్లీన్ కొడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. అలాగే ఈ విజయవాడకు సంబంధించి 7
కూడా మేము గెలుస్తామని నేను చెప్తున్నా. మేడం 175కి 175 మీరే అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడించే అంత ఉందంటారా? కుప్పం వెళ్ళమనండి ఆయన్ని. ఆయనకి ఏముంది ఆయనే చెప్పమానండి. మేము చెప్పేది ఏముంది? కుప్పం వెళ్తే కుప్పం ప్రజలు ఏమంటున్నారు అనేది ఆయనకే తెలుసు, మనసులో మాట. ఇవాళ ఈ నాడు నేడు, అమ్మఒడి ఇలాంటి కార్యక్రమాలు, విద్య, వైద్యము ఇలాంటి టాప్ పథకాలు, సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకుని ఇవాళ తను వస్తే చంద్రబాబు నాయుడు వస్తే తీసేస్తాడు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే దీన్ని ఇంకా డెవలప్ చేస్తారని ఆశపడే ప్రజలు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చి ఈ పథకాలన్నీ తీపిచ్చేసుకుందామని ప్రజలు ఎవరు ఉండరు కదండి. ఈ ఒక్క చిన్న లాజిక్ కూడా జనాలకు అర్థం కాకపోతే, నాయకులకు అర్థం కాకపోతే ఎలాగా? ఏదంటే జనాల్లో మనము బతకాలి, మనం ఉండాలి, మన ఉనికి చచ్చిపోకూడదు అని ఏదో నామక వస్తూ మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకు కూడా గుండెల్లో అలజడి ఉంది. ఇన్ని పథకాలు చేశాడు రా బాబు, ఇన్ని నెగ్గడం మనకు కష్టం రా నాయన అని వాళ్ళు అనుకుంటున్నారు. అది వాస్తవం.